మేము కొంతమంది యేసు నామంలో వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. మా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుకుందామని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము దేవుని బిడ్డలారా 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకుందామని. ఇంత గొప్ప సాక్షి సమూహము జ్ఞాపకమై మనల్ని ఆమోదించినందున అమ్మా చూసారా, మనము కూడా ప్రతి భారమును రెండో సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటండి. ఎవ్రీ సంఘంలో పౌరులు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే మనకి పాపం అనిపించదు. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? పాపము అని అనిపించదు. ఇలా రెండు ఎదుటి వాడికి ఎలా ఉంటుందంటే, బాబు ఫోన్ చేస్తేనే పాపమా, మంచినీళ్ళు తాగితేనే పాపమా, వస్తేనే పాపమా, బయటపడిపోతారా? ఇలాగా అమ్మ ఏం చేసినా ఈ పాపం ఎలా అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సులువుగా చిక్కులు పెట్టే పాపము, పర్వాలేదు అని అనుకునేది కూడా ఒక్కొక్కసారి పాపం వైపు కూర్చుంటుంది. మరి రాముతో తిరిగిన నిశ్చయంగా నువ్వు చర్చలో అన్నాడు. బాబు దేవుడే సృష్టించాడు కదా, ఏదైనా వాడని అంటే ఎవరు సృష్టించాడు చెప్పండి? ఆయనే సృష్టించాడు. ఆయన సృష్టించిన పడే కదా తినొద్దని చెప్తాడు. ఏంటి తింటే ఏమవుతుంది? అది పెద్ద పాపం కాదని అంటున్నారు. కానీ వారు చనిపోయారంటే ఇలా గమనించారు, ఆధ్యాత్మికంగా చనిపోయారు తప్ప శరీరానుసారంగా వారు దాదాపు 900 సంవత్సరాలు పైబడి బతికాడు ఆదాము. ఆధ్యాత్మికంగా ఎలా చనిపోయారంటే దేవుని ఎదుటి వారు గెంటి వేయబడ్డారు. దేవుని ఎదుటి వారు ఏం చేయబడ్డారు? గెంటి వేయబడ్డారు. దేవుడితో మాట్లాడే గొప్ప యోగ్యత పోగొట్టేసుకున్నారు. ఇదే చనిపోతుందంటే దేవుడి మీద చనిపోవడం అంటే ఏంటంటే దేవుడితో మాట్లాడే గొప్ప యోగ్యత, దేవుడితో మాట్లాడేటువంటి సంబంధం తెగిపోతుంది, సావాసం తెగిపోతుంది. సంబంధము సావాసము తెగిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చెప్పనవది కాదు. జనులు ఒక్కొక్కడు సమయోజనం వస్తారన్న సమయోజనం రాలేదు. జనం చూస్తే ఒక్కొక్కడు తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాట అతనికి రాక, దేవుడు అతనితో మాట్లాడుతున్నటువంటి సమయంలో సాహసించి బలర్పించాడంటే, సాహసించి బలర్పించాడు. బలి దేవుడికే కదా, ఎవరో అర్పించడం కదా, బలర్పించాడు మాత్రాన్ని ఆ తప్పు అనుకుంటే ఎలాగైనా అనుకుంటాం మనం. చాలా దేవుడు పెట్టినాక అది దేవుడు చేయవలసిన పని. రెండు తాను చేయవలసిన పని కాదు. ఆ బలి అర్పించే పని ఎవరంటే యాజకుడు. బలి అర్పించే పని ఎవరండి? యాజకుడు. అర్థం చెయ్యాలి. నువ్వు ఎందుకు చేసావయ్యా అంటే తాను సమర్థించుకున్నాడు. ఫిలిష్తీయుని చూస్తే నా మీద గడ్డాలు వస్తున్నారు, జనం చూస్తే ఒక్కొక్కడు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చెబుతాడు వయో లేకుండా ఉంది, నువ్వు చూస్తేనేమో రాలేదు, అందుకని సాహసించి బలి అర్పించాను బైబిల్ చెప్తున్నాడు. ఈ మాటలకి కూడా సాహసించి నేను ఏం చేశాను? బలి అర్పించాను. సమాధానం వచ్చిందంటే శాపం వచ్చిందని. సమాధానం రాలేదు. ఏమొచ్చిందండి? శాపం వచ్చింది. దేవుని పెట్టాలి గమనించి వాక్యాలు వింటున్న సోదరుడు సోదరి, ఇలాగనే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు మనం చేయడం ద్వారా అనేకమైనటువంటి శ్రమలు. ఇప్పుడు ఏమంటాడంటే సులువుగా చిక్కులు పెట్టి పాపములు విడిచిపెట్టి దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూసి గురి అన్నదే మనం పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెట్టాలంటే మనం ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూస్తూ. దేవుని బిడ్డలారా, అయితే వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, యేసు వైపు చూస్తే ఏం జరుగుతుంది? యేసు వైపు చూస్తే ఏం జరుగుతుందో బైబిల్ ఏం చెప్తుందో దాని గురించి మనం చెప్పుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని గమనించబడను, అయితే ఒకటి చేస్తున్నాను,
వెనకలను మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ ఉన్నాను. వెనకలను మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ ఉన్నాను. ముందు ఏముందంటే పౌలు కోసం దాచబడి ఉంచిన నీతి కిరీటం ఉందండి. ఇలాగా పౌలు కోసం దాచబడి ఉన్న నీతి కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని పొందాలని చెప్పి పౌలు ప్రయాసపడుతూ ఉన్నాడు. సంగమా, ఆ కిరీటాన్ని దేవుడు మీకు కూడా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన దేవుని కొరకు మనము శ్రమలు అనుభవించినప్పుడు. బాగా గుర్తుపెట్టుకున్నాం. దేవుని కొరకు నీవు కష్టాలు అనుభవించినప్పుడు, దేవుని పని కొరకు నీవు శ్రమలు అనుభవించినప్పుడు, దేవుని పని కొరకు నీవు నిందలు మోసినప్పుడు, దేవుని పని కొరకు అనేకులను చేతరించుకున్నప్పుడు కావాలని కాల్సమ్మా మన ఇంటి కట్టేసి చీరు బాప్తిజం అలాగే పెట్టుకుంటున్నాను. నీవు దేవుని పని చూస్తూ ఉండగా నేను చాలా చులకనగా చూస్తూ చులకనగా మాట్లాడుతూ నువ్వు రక్షణ పొందావని ప్రభువుని అందామని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారే కదండి. దేవుని వరకు నువ్వు చేతరించబడుతూ ఉంటే, చులకన చేయబడుతూ ఉంటే, చేత్కారము పొందుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఇవన్నీ పొందినటువంటి నీకు నీతి కిరీటాన్ని దయచేస్తాడంటే నీ తల మీద ఒక కిరీటాన్ని కట్టబడుతూ ఉంటుంది. గమనిస్తాడు. ఆయన వరకు నువ్వు శ్రమలు భరించినప్పుడు ఆయన శ్రమాన్ని ఎలాగైతే ఆయన మోసాడు, నీకు కూడా భుజం రాసి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఏ సుఖాలంటే ఏదో తీసుకుంటాం కానీ పేదలకు వచ్చి కూడా కష్టాలంటే ఎవరు తీసుకుంటారు పాసగారు అంటారు. అవునండి, సుఖాలు అయితే కోరుకుంటారు కానీ కష్టాలను ఎవరు కోరుకోరు కదా. కోరుకొని ఎవరు కోరుకుంటారు చెప్పండి కష్టాలని బాధలు. అయితే అంటే వీళ్ళగా విశ్వాసులు సేవకుడు ఏం చేయాలంటే సేవకుడికి ఎవరు పెట్టారు? మొదటి భార్య ఎవరు చెప్పండి? మొదటి భార్య ఎవరు అంటే ఈ కష్టాలేనండి. సేవకుడు ఏం చేయాలంటే భరించాలి. ఏం చెప్తుందండి? భరించాలి. కష్టాలను పెళ్లి చేసుకోవాలంటే సేవకుడు. మరి కష్టాలను పెళ్లి చేసుకుంటే నన్ను ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావా అన్నారు భార్య. అంటే సేవకుడు ఎప్పుడు కూడా కష్టాలను భరించాలంటండి. మా కష్టాలని పెళ్లి చేసుకున్నారు. కష్టం నీ నేర్పడినప్పుడు రమ్ము అని ఎక్కడంటే అంతే తప్ప కష్టాలు చూసి మనం పారిపోకూడదు, బాధ చూసి మనం పారిపోకూడదు, ఇబ్బందులు చూసి మనం పారిపోకూడదు. ఎవరు పెట్టారు? వాక్యాన్ని గురించిన సోదరుడా సోదరి, వాక్యం సత్యమై ఉంటుంది కనుక ఇటువంటి కష్టాలను సేవకులు భరించాలి. అలాగే విశ్వాసులు కూడా కొంతమంది భరించాలంటే భరించగలిగే విశ్వాసులు ఎవరైనా ఉన్నారు? కష్టాలను భరించేవారు ఎవరైనా ఉంటే చూడండి. వారికి దేవుడు దాచబడి ఉంచిన మేలును అనుగ్రహిస్తారు. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, వాక్యాన్ని ఉంచిన సోదరుడా 14వ వచనం అంటుంది, క్రీస్తు యేసునందు దేవుని మనస్సునకు బహుమానము పొందవలసిన దుర్యోధనే పరిగెత్తుతున్నాడు. ఉన్నతమైన బహుమానం పొందాలని ఆయన బహుమానం ఇస్తారు. చెప్పారు కదా, మీకు అనేక మార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ధవళ సింహాసనం మీద దిగి మనం వెళ్ళినప్పుడు అంటే ఈ లోకంలో ఆయన వరకు మనం పడ్డ బాధలు, పడ్డ కష్టాలు, పడ్డ నిందలు, పడ్డ హింసలు, పడ్డ శోధనలు ఇవన్నీ చూసి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వేవేల జనంలో నిన్ను కేకేస్తాడంటే ముందుకు రా నా కుమార్తె, రా నా కుమారుడు, నా కొరకు భూలోకంలో అనేక కష్టాలు పడ్డావు, హింసలు పడ్డావు, నిందలు పడ్డావు, చేతుకారాలను రమ్ముడిలో నీ కొరకు నిర్మించినటువంటి దాచి ఉంచినటువంటి ఆ జీవ కిరీటాన్ని, ఆ జీవాన్ని కొంతమంది దేవుడు ఆ కోట్ల మంది ఎదురు పిలుస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. అది తలసుకుంటేనే ఒళ్ళు దళవేస్తూ ఉంటుంది. దేవుడు దాని వరకు పౌలు పరిగెడుతున్నాడంటే ఈ లోకంలో సేవకులు సన్మానాలు ఆశించకూడదు. అందుకే నాకు వదిలిపోకుండా అడగట్టు ఎవరైతే సన్మానం చేస్తున్నట్టు వదిలేయని ముందే చెప్పాను. ఎందుకంటే మరి మీరెందుకు చేస్తున్నారు? ఆయన అడిగాడు. నేను చేస్తున్నాను కానీ నేను చేయించుకోను. ఎందుకంటే నా సన్మానం ఉంది, అక్కడ చేయించుకోవాలి, అది కావాలి. ఈ సన్మానాలు వ్యర్థం. ఈ సన్మానాలన్నీ కూడా
ఇక్కడివే, ఇవన్నీ మనతో రావు. మనతో వచ్చే సన్మానం ఉంటుంది. ఆయన ఎదురు మనకి సన్మానం జరగాలి. అది స్థిరమైన సన్మానము. దేవుని పిల్లలు గమనించాలి. వాక్యాలు వినిచిన సోదరుడా, అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏమిటంటే యేసు వైపు చూస్తూ గురి వద్దకే పరిగెట్టాలి. ఇది మనం చెప్పుకునేటువంటి మాట. ఎవరి వైపు? యేసు మాటలే ఇప్పుడు మొదటిగా మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది? యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందమ్మా? దేవుడు పెట్టారా? మొట్టమొదటిగా స్వస్థత కలుగుతుందంటే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అమ్మ అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామండి. పేతురు యోహాను వారిని తేరి చూసి మా పట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనా దొరుకుతుందని కనిపెట్టి వారిని లక్ష్యించారు. కాబట్టి ఈ గుడ్డివాడి శృంగారం అనే దేవాలయంలో కూర్చున్నటువంటి ఈ గుడ్డివాడిని చూశారు పేతురు యోహాను. వారు కూడా ప్రార్థన చేసుకుంటారు అంటున్నారు. చూసారా? మా పట్టు చూడమని వాడు వారి వద్ద ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుచున్నారు. ఎప్పుడైతే పిలిచారో వాడి ఆమె ఆశ్చర్యం అని చెప్పి ఆశపడ్డాడు. ఎవరైనా ఆశ్చర్యం అని ఆశపడ్డారంటే దేవుడు పెట్టారు. గమనించారు. అయితే వీళ్ళు అన్నారు, వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి పేతురు ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకునగా దిక్కున వాడు లేచాడు. దేవుని సంగమా, యేసు వైపు చూస్తే ఏమైందంటే అతని యొక్క పుట్టికాళ్ళు సరైనది. స్థిరంగా నిలబడగలిగాడు. స్థిరంగా పైకి లేచాడు. వెంటనే అతని పుట్టితనం బాగైంది. దేవుని బిడ్డలారా, అది శారీరక పుట్టితనం. అది ఏ పుట్టితనం అండి? శారీరక పుట్టితనం. ఆత్మ కూడా పుట్టితనం ఉంటుంది. హృదయానికి కూడా పుట్టితనం ఉంటుంది. అయితే యేసు వైపు చూస్తున్నప్పుడు మన హృదయాన్ని కూడా పుట్టితనము పోవాలి. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూసినప్పుడు మన హృదయాన్ని పట్టుకున్న పుట్టితనము పోవాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని పట్టుకున్న పుట్టితనము పోయిందో అప్పుడు శుద్ధ హృదయం మనలో ఏర్పడుతుందండి. దావీదు హృదయంలో హృదయాన్ని పుట్టితనం పట్టుకున్న కనుకనే దావీదు ప్రార్థన, అయ్యా శుద్ధ హృదయం నాకు కలగజేయము. ఈ హృదయం అంటే శుద్ధ హృదయాన్ని నాకు కలగజేయమన్నాడు. దేవుడు పెట్టాలి. కనుక క్రైస్తవ జీవితంలో మన హృదయాన్ని అనేక రకములైనటువంటి పుట్టితనాలు పట్టుకుంటూ ఉంటాయి. ద్వేషము అనే పుట్టితనం, అసూయ అనే పుట్టితనం, ఈర్ష్య అనే పుట్టితనం, ద్వేషము అనేటటువంటి పుట్టితనము, లోభము అనేటటువంటి పుట్టితనము, మత్సరము అనేటటువంటి పుట్టితనము, ఇలా 14 రకాల పుట్టితనాలు మన హృదయాన్ని పట్టుకుని ఏడిపిస్తూ ఉంటాయి. దేవుడు పెట్టారా? ఎందుకంటే ప్రభు తట్టు మనల్ని చూడలేమో.
చేసుకోవడం వాటికి ఇష్టం ఉండదు. అందుకని దేహాన్ని ఏం చేస్తాయంటే నువ్వు ప్రభు తట్టు చూడమని దేహాన్ని చెప్తాయంటే, కానీ హృదయం ఏం చేస్తుందంటే ఈ గుడ్డితనం తట్టు చూస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలను గమనించాలి. అందుకునే అన్నారు, ఆ శరీరానికి విరోధంగా ఆత్మ, ఆత్మకు విరోధంగా శరీరము, ఒకదాని ఒకటికి విరోధముగా ఉన్నాయంటే ఆత్మ దేవుని తట్టు చూడాలి అనుకుంటే శరీరం లోకము తట్టు చూడాలని ఆశపడుతూ ఉంటుంది. దేని బలం ఎక్కువైతే మానవుడు అటు ప్రయాణం చేస్తాడంటండి. శరీర బలం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం మనం? శరీరం చెప్పినట్టుగా మనం ప్రయాణం చేస్తాం. ఆత్మ బలం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాము అంటే దేవుడి మందిరానికి వస్తాం. దేవుడికి స్తోత్రం. అందుకనే మనలో దేని బలం ఎక్కువగా ఉందో మనం అందరం కూడా చూసుకుంటూ ఉండాలి. ఎవరు అన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, దాని బలము పెరగకుండా, శరీరం యొక్క బలం పెరగకుండా నలగొట్టుకుంటున్నాను. ఎలా నలగొట్టుకుంటాడంటే ఉపవాసము ద్వారా. ఎలా నలగొట్టుకున్నాడు? ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఇంక దీంట్లో ఏమడదు, శక్తి ఉంటుంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాడు. ఏ వాళ్ళంతా ఉంటాయి. దేవుడికి ఇష్టం. దేవుడికి పైకి లేగాలంటే పావు గంట పడుతుంది, కలిసి కూర్చోవాలలో పావు గంట పడుతుంది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు విసుగుతాలు వచ్చేది ఎవరైనా, ఎందుకంటే శరీరం మీరేం చెప్పలేదు. ఇక అప్పుడు చచ్చినట్టు ఆత్మ చెప్పినట్టు ఏంటది, అన్ని పెడితే ఆత్మ చెప్పినట్టు విందో. నేను దగ్గర లక్షణం అదే జీవనం పెట్టాను. వాక్యాన్ని వింటున్న సోదరుడు, సోదరి, అయితే ఇక్కడ యేసు వైపు చూస్తే ఇతనికి శారీరకమైనటువంటి అవగాహన పోయింది. దేవుని బిడ్డలారా, దైనందిన జీవితంలో మనము కూడా యేసుతో చూసినప్పుడు మన హృదయాన్ని పట్టుకున్న ప్రతి అవగాహనము కూడా బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు రక్షణ పొందావు కనుక, రక్షించబడ్డావు కనుక, అమ్మ ప్రతి నెలలా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు కనుక నీ హృదయాన్ని పట్టుకున్న ప్రతి అవగాహన కూడా బయటకు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళటం లేదు, అది ఉండిపోతుంది. అది వెళ్ళాలి అంటే నీ హృదయాన్ని పట్టుకున్న అభివృద్ధాన్ని బయటకు వెళ్ళాలంటే నీ హృదయంలోనికి మొదటి వెళ్ళాలి. నీ హృదయంలోనికి మరొకటి వెళ్ళాలి. ఆ మరొకటి ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క వాక్యం, ఆయన నోటి మాట వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన నోటి మాట నీ హృదయంలోనికి వెళ్ళిందో అప్పుడు నీ హృదయాన్ని పట్టుకున్న ఆ అవటితనము, ఆ కుసితనము అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలోనికి వెళ్ళిందో మన హృదయాన్ని పట్టుకున్న ఈ 14 రకాల అవటితనాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఉండటానికి దానికి స్థానం ఉండదు. ఎవరు పిల్లలారా, అందుకునే ప్రభు అన్నారు, తలుపని హృదయం నిలబడి కలుచున్నాను. ఎప్పుడైతే మన హృదయంలోనికి వాక్యం వెళుతూ ఉందో అప్పుడు మన హృదయం శుద్ధవుతూ ఉంటుంది, మన హృదయం బాగుపడుతూ ఉంటుంది, దేవుడికి నిలయమై ఉంటుంది. దేవుడి వాక్యము మనలో నిలబడాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది, వెళ్ళిపోవలసింది. లేకపోతే అది ఉండాలి, వాక్యము ఉండాలి, రెండింటికి స్థానం ఉండదు. వాక్యము దాంతో పాటు కలిసి ఉండలేదు. దానికి ఏం చేస్తారంటే తిరిగి మళ్ళా బయటకు వచ్చేస్తారు. చూద్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నామండి. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోవా వారిని కొట్టును. ఎందుకు కొడుతున్నాడు అంటే తిరిగి మరలా మనల్ని స్వస్థపరచాలని చెప్పి ఆయన కొడుతూ ఉన్నారు. తిరిగి మరలా మనల్ని స్వస్థపరచాలని, ఆ స్వస్థపరిచే
వచ్చేటప్పుడు, స్వస్థత పడేటప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మొర పెడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించాలి. వారు ఏవో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనలు అంగీకరించి వారిని స్వస్థపరిచెను. వారు ఏవో వైపు తిరగగా దేవుడితో తిరిగి మనం ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మొర పెడుతూ ఉన్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నామే మన హృదయంలో అనేక కుడితనాలు ఉన్నాయని, ఆ కుడితనాలు మనం తొలగించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుందంటండి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. సంగమ మార్క్స్ సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందామండి. 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ప్రయోజనలేక మరింత సంకటపడిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే వీళ్ళ గురించి చెప్తున్న 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండేది. అనేక వైద్యుల చేత ఎన్నో దెబ్బలు పడి తన ఆస్తిని అంతా, తన కలిగినంతా కూడా వైద్యుల కోసం ఖర్చు పెట్టింది, కానీ ఆమె బాగుపడలేదు. ఈ రోజుల్లో రోగాలు భయంకరమండి. ఈ రోజుల్లో రోగాలు భయంకరం. బైబిల్ చెప్పినట్టుగా అరివాను మొదలుకొని అన్నింటి వరకు ప్రతి ఒక్కరు కూడా రోగం కలిగిన వాడి, రోగాల చేత కొట్టబడుతున్న వాడి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వాడి స్వస్థత కొంచెమైన ఎవరికి లేదు. దేవుని బిడ్డలారా, మన దేహాన్ని ఏదో రోగం పట్టుకుని పీడిస్తూ ఉంది. బెడలేసుకున్నాడు కూడా ఎవరు లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పాపం ఈమె ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరాల నుండి రోగం అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమె కలిగినంతా కూడా మందులకి వైద్యులకి ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత మాత్రం కలగలేదు. అయితే కలగనప్పుడు ఏం చేసింది ఆమె? అమ్మా విన్నారా? వాక్యం ఏమంటుందో చూడండి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఏమంటుందండి? ఆమె యేసుని కూర్చుని నేను ఆయన వస్త్రములు మాత్రం బాగుపడుతుని జన సమూహం వారిని వెనక్కు వచ్చి ఆయన వస్త్రములు ముట్టని వెంటనే ఆమె రక్తధార కట్టెలు శరీరంలోని ఆ బాధ నివారణ గ్రహించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆమె ఎంత ఖర్చు పెట్టినా ఆమెకు జబ్బు తగ్గనప్పుడు ఏంటండి, ఎప్పుడు చూసిందంటే అప్పుడు యేసు వైపు చూసిందంటే. మనలో అనేక మంది అనేక డాక్టర్లు వద్ద తిరుగుతూ ఉంటారు. పాపం డాక్టర్లు వారు చేయబడినటువంటి ప్రయాస వైద్యం అంతా చేస్తారు. వారు చేయబడిన వైద్యం అంతా చేస్తారు. వైద్య శాస్త్రానికి కూడా అందరి రోగాలు ఉన్నప్పటికీ మరి ఏం చేస్తారంటే అయ్యా భగవంతుడు దయ అంటారు. అంతే కదండి. వైద్య శాస్త్రానికి కూడా అందరిటువంటి రోగమాన్ని కలిగినప్పుడు ఆ రోగం ఏమిటో తెలియనప్పుడు ఏమంటే భగవంతుడి దయాన్ని మనం ఏమి చేయలేము, మాకు జాతీయ వైద్యం చేస్తాము అంటారు. ఈమె పరిస్థితి కూడా అంతే. జాతీయ వైద్యాలు చేశారు, కానీ ఎంత మాత్రమూ ఆమెకు తగ్గలేదు. దేవుని బిడ్డలు గమనించాలి. దైనందిన జీవితంలో మనలో అనేక మంది రోగాల నిమిత్తమై తాము కలిగినంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. పాపం రోగాలు నయమవుతుంది. కొన్ని రోగాలు వస్తే మనిషితో పాటే కావాలి తప్ప మధ్యలో పావై అలాగే ముడిపోతున్నాయి దేహంలో. దేవుని బిడ్డలు గమనించాలి. జ్వరం వస్తే తగ్గుతుంది, కానీ షుగర్ వస్తే తగ్గడం అంటే ఉండదు, పోతం అంటే ఉండదు. జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేయకుంటున్నాం, తగ్గిపోతుంది కదా. అలాగే చెప్పి జ్వరం తగ్గిపోతున్నప్పుడు కూడా ఇంజక్షన్ చేయమని చేస్తారు డాక్టర్, చేయడు. కానీ షుగర్ తగ్గడానికి మనం బెడ్లేసుకున్నాం, నార్మల్లోకి వచ్చింది కదా అని చెప్పి మానేసాం అనుకోండి, మళ్ళీ బయట లేచి కూర్చుంటాం. అందుకని జీవితకాలం అంతా మెడలా కంటిన్యూ చేయవలసిందే. దానివల్ల తగ్గిందైనా తగ్గలేదైనా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గిపోతే మళ్ళీ బెడలేదు. అర్థమవుతుందమ్మా? ఒక జబ్బు నీకు తగ్గిందని చెప్పడానికి మళ్ళీ బెడతో పని లేదు. దేవుని పెట్టారా? ఇదేంటంటే జబ్బు తగ్గలేదు, బెడలేకపోతే జబ్బు పెరిగిపోతుంది అమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే ఇక బెడతో పని లేదు, పూర్తిగా
వ్యాధులు ప్రభు చాలా ఆశ్చర్యకరంగా బాగు చేస్తాడు. ఆశ్చర్యకరంగా బాగు చేసి ఉంటాడు. రోగములు మాకు వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నాము. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బయలుదేరి దెయ్యము పట్టిన స్త్రీ వచ్చెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయిందెను. విశ్రాంతి దినాన్ని ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ సమాజ మందిరంలో నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ కనిపించిందంటండి. ఇలా ఆమె ఏం పట్టుకుందండి? అమ్మ 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ. దెయ్యం ఏం చేసిందంటే నడాము వచ్చేసిందంట. నడాము ఏం చేసింది? వచ్చేసింది. వచ్చేసి ఆమెలో చెప్పుకోవచ్చు, 18 సంవత్సరాల బట్టి నువ్వు ప్రార్థన కడుతున్నావు, నీ నడుము బాగోలేదు, నీకు ఎన్ని సంవత్సరాలైనా నీ బ్రతికింటే, ఎన్ని సంవత్సరాలైనా నీ బ్రతికింటే మనకు జబ్బు తాగదు. ఎందుకు అనవసరంగా వేసుకోమంటే అర్థం ఎందుకు ఉపయోగం లేదు. ఇలా చాలా మంది మానేశ్వరుడు ఉన్నారు తెలుసండి. దేవుని దగ్గరికి వస్తూ ఉండగా వారి జబ్బు తగ్గడానికి సమయం పట్టినప్పుడు అమ్మ అనేకులు సోలిపోయి వెనుకట్టుకు తిరిగిన వారు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈమెకు 18 సంవత్సరాల నుండి వ్యాధి ఉంది, నడుము ఊరిపోయింది, జబ్బు తగ్గడం లేదు, అయినా ఆరాధన మానలేదు. అయినా ఆరాధన రావడం మానలేదు. వాళ్ళు ఎక్కువ తగ్గకపోతే మళ్ళీ ఆదివారం మాకు రాము, తలపోటు తగ్గకపోతే మళ్ళీ శుక్రవారం ప్రార్థనకు రాము. దేవుని పెట్టారు కాబట్టి కొంచెం ఏదైనా ఎకారంగా ఉన్నటువంటి మంగళవారం ప్రార్థనకు రాము. ఎందుకులే ఆత్మహత్యంగా వెళ్ళాగా తగ్గుతలేదు. దేవుని పిల్లలాగా గమనించాలి. మన వ్యాధి తగ్గకపోయేసరికి దేవుడి సన్నిధికి రావడానికి మనం వెలుగని వేసుకుంటున్నాం. కానీ ఈ మీద ఉన్న విశ్వాసం ఏంటంటే 18 సంవత్సరాల బట్టి ఆ వ్యాధితో, ఆ వంగిన నడుముతో ఆరాధనకు వెళ్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతటి విశ్వాసంలో చూడండి, ఎంత నమ్మికో చూడండి. దేవుడు బాగు చేయకపోయినా పర్వాలేదు, దేవుడు బాగు చేయకపోయినా పర్వాలేదు. ఎవరు అనుకుంటారండి ఈ రోజుల్లో దేవుడు పెట్టారు? నేను అనుకున్న జరగలేదు, ప్రార్థన ఇంటర్వ్యూ ఏం జరిగింది అంటారు. నేను అనుకున్నది జరగలేదు. ఎందుకు? అమ్మ ఇల్లు రాయడం నీకు లేట్ అయితే 2 సార్లు 3 సార్లు తిరిగి రాయటం వాళ్ళు లేట్ అయినటువంటి పాలు రాయటం ఏమంటారు చెప్పండి. ఆయన నుంచి అప్పుడే 3 సార్లు నేను రాస్తారనుకున్నాను, రాయటం కానీ తిప్పుతున్నారు. దేవుని పెట్టారు గమనించి. ఇల్లు చెల్లదే దేవుడు మహోన్నతుడు. ఇల్లు చెల్లదే దేవుడు మహోన్నతుడు. నీ సమస్య చెల్లది, దేవుడు మహోన్నతుడు. నీ సమస్యతో దేవుడికి నీ సమస్యకి లెక్కట్టు ఎప్పుడు కూడా, దేవుడికి నీ సమస్య కూడా ఎప్పుడు లెక్కట్టు. దేవుడు దేవుడే, ఆయనతో ఎవరు సంసారి కాదు, ఆయనతో ఎవరు సమానంగా లేడు. నీ కార్యం జరగనంత మాత్రాన్ని ఆయన దేవుడు కాకుండా అయిపోతుందా? దేవుడు పెట్టారు గమనించాలి. కనుక దేవుడు దేవుడే. ఎప్పుడు కూడా నీ దృష్టిలోంచి ఆయన మన దేవుడు అనే మాట చెరిపేసుకోవద్దు. దేవుడు పెట్టారు గమనించాలి. అది జరగలేదు అంటే లోపం అన్నదో మనకు తెలియదు. నా లోపం లేదు అని నేను అనుకుంటాను. నా లోపమే
దేవుడు పెట్టారా? ఈ 18 సంవత్సరాలు తిరుగుతూ ఉంది. పాపం యేసు ఆమెను చూశాడు, దగ్గరకు రామని పిలిచాడంటే పిలిచి ఆమె నడుము మీద చేతులుగా వెంటనే లేచి నిలబడింది. దేవునికి మహిమ కలుగుతుందా? సైతానుడు ఆమె నడాన్ని మార్చగలిగాడు కానీ ఆమె హృదయాన్ని మార్చలేకపోయాడు. ఆమె హృదయాన్ని మార్చలేకపోయాడు. ఎందుకంటే హృదయం లొంగిపోయిందనుకోండి ప్రార్థన. ఎప్పుడైతే హృదయాన్ని వచ్చేసాడో ప్రార్థన మీద విరక్తి పడుతుంది, సన్నిధి మీద విరక్తి పడుతుంది. ఎంతకాలం వెళ్ళినా అదే మాట్లాడారు, అదే వాక్యం, అదే ప్రార్థన, కొత్తదాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఆరాధన? దేవుడికి వెళ్ళాలి. ఈమెలో ఉన్నటువంటి ఏమిటంటే సాతాను ఆమె చోటివ్వలేదు. సాతానుడు ఆమె మనస్సును వంచుతున్నా సరే ఆమె చోటివ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డారా, ఒక మారు సాతానుడు మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏ పని జరిగిందని అడ్రస్ కూడా వెళ్ళిపోవడం భయపెట్టింది. నీకు ఏం జరిగిపోయిందని ఎక్కడ పని అక్కడే ఉన్నాయి, ఎక్కడ బాధలు అక్కడే ఉన్నాయి, ఒక బాధ కూడా తగ్గలేదు. అయినా సరే బయలుపెట్టుకుని దేవుడు దేవుడు వెళ్ళిపోతున్నామని చెప్పి సాతానుడు ఈ చెవు దగ్గర గుసగుసలాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డారు గమనించాలి. ఈ చెవులోంచి ఆడినటువంటి గుసగుసల్ని చెవులోంచి వదిలిపెట్టేయాలంటే దేవునికి మహిమ కలుగును కాక. అలా వదిలిపెట్టగలిగినప్పుడే ఆ దేవుని సన్నిధిలో మనం నిలగలుగుతామని ప్రభు గారిని మనం చేసుకున్నాం. అయితే ఈమె మనస్సుని సాతానుడు వంచలేకపోయాడు. ఈమె మనస్సు దేవుని దగ్గర చూస్తూ ఉంది. మా దేహం అని నడుము ఉండిపోయింది. వీడారా, ఒకవేళ సాతానుడు నీ నడుము అనే మనసు మీద వచ్చేసేయడం జాగ్రత్త సమయం. ఒకవేళ నువ్వు ఉండిపోయినట్లయితే నీ నడుము అనే మనస్సు సాతానుడు ఉంచేసినట్లయితే ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే మనకి ఎంతో మేలు అవుతాం. కరుణకు మలుపు చేయబడుతున్నవి. ప్రభువుని దర్శించిన కాలము ఎరగకుండా వాక్యము దేవుడిని ఎలా దర్శించాడు? అమ్మ ఒకసారి ఆలోచించేది. బాప్తిస్మం ఎలా పొందడానికి వచ్చావు? ఏ రకంగా మందిరానికి వచ్చావు? అమ్మ ఏ రకంగా పాస్టర్ గారితో మాట్లాడావు ఆది కాలంలో? అమ్మ తర్వాత ఎలా ఉన్నావు? ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మనకే ఆశ్చర్యము భయం కలుగుతూ ఉంటుంది కదండి. మా ముందు రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కలుగుతుందంటే మనకు భయము ఆశ్చర్యము కూడా కలుగుతూ ఉంటుంది. దేవుడి బిడ్డ అందుకే ప్రభువుని దర్శించిన కాలము ఎరగకుండావి. ఏ రకంగా దేవుడిని దర్శించాడు? ఏ స్థితిలో ఉండగా దేవుడితో మాట్లాడాడు? ఏ స్థితిలో మనం దేవుడి మందిరానికి వచ్చాము? ఇప్పుడు మన స్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి బిడ్డ పర్లేదు, ఈ రోజు పొజిషన్ బాగుంది, ఆడుకుంటే ఏదో అవుతుందనుకుంటున్నా. ఇందాక ప్రార్థనగా కథ మొత్తం మార్చగలవని ఆయన మార్తగా ఏమన్నా ఒక క్షణం పడతావు. దేవుని పెట్టారా, కథ మొత్తం మార్చాలంటే ఒక క్షణం కూడా రెప్పపాటు మొత్తం మారిపోతుంది అంటారు కూడా. దైవ ద్వారా గమనించిన వాక్యాన్ని వినిచిన సోదరుడా సోదరి. అయితే ఈ నడుము వంగిన స్త్రీ యేసు ప్రభువును చూడగానే ఏం కలిగిందండి? ఈమెకి స్వస్థత కలిగింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. పక్షవాయువు కలిగి అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండిన అనేయ అను ఒక మనిషిని చూసి పేతురు, అనేయ యేసుక్రీస్తుని స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ కడుపు నీవే పరుచుకున్నావని అతనితో చెప్పగా. ఎన్ని సంవత్సరాలండి? 8 ఏళ్ల నుండి. 8 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి పరుపు మీదే ఉన్నాడు. ఎందుకంటే పక్షవాయువుతో ఉన్నటువంటి రోగి. నరాలు స్ట్రక్ అయిపోయి, నరాలు ఏమైపోయి స్ట్రక్ అయిపోయి, చేతి నరాలు, కాళ్ళ నరాలు ఇవన్నీ స్ట్రక్ అయిపోయి అవయవాలు పనిచేయడం మానేసింది. అమ్మ నరాలు నాడీ వ్యవస్థ లోన పనిచేస్తున్న కనుకనే చేతుల్ని కాళ్ళని కాపగలుగుతూ ఉన్నాం. ఈ నాడీ మండలం నాడీ వ్యవస్థ లోన పనిచేయడం మానేస్తే ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. ఇదిగో అనేయానం ఎలా పడుకున్నాడో మనం కూడా అలాగే పడుకున్నట్టు కట్టి చూపే తప్ప నోటి మాట్లాడదు. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలు గమనించాలి. ఇంకా ఇవన్నీ పనిచేస్తున్నాయి.
మనకి ఏం కావాలో చెప్పగలుగుతున్నామంటే అది దేవుని మహాకృప. మన గొప్పతనం ఎంత మాత్రమో కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గుర్తిరగాలని ప్రభు గారిని మీకు మార్గం చేస్తూ ఉన్నా. ఈ అనేటువంటి వ్యక్తిని పేతురు అన్నాడు, నీకు లెగిచి నీ పరుపెత్తుకొని మరలా నీరే పరుచుకుని దాని మీద పడుకోమన్నాడు. అంటే చూసారా, పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి అతని జబ్బు వెంటనే మాయమైపోయిందంటండి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇతను దేహం పక్షవాయువుతో నింపబడింది. దేహం దేంతో నింపబడింది? హృదయము ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ పక్షవాయువుతో ఉన్నవాడు లెగిసాడంటే పైకి. దేవుని సంగమా గమనించండి వాక్యాలు గురించిన ప్రియ సోదరుడా సోదరి, ఇక్కడ యేసు వైపు చూసిన వారికి ఏం కలుగుతున్నామో మొదటిగా స్వస్థత కలుగుతూ ఉంది. మరి నీవు యేసు వైపు చూస్తూ ఉన్నావా? లోకం వైపు చూస్తూ ఉన్నావా? లోకుల వైపు చూస్తూ ఉన్నావా? లోకము దాని ఆశ గతించిపోవును అంటుంది బైబిల్. లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు సదాకాలం నిలుచును అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దైవప్రజలారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని విరిచిన సోదరుడా సోదరి, దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ యేసు వైపు చూస్తే రక్తస్రావం గల స్త్రీని దేవుడు బాగు చేశాడు. ఆమె యేసు వైపు చూస్తుంది. నడు మొంగిపోయినటువంటి స్త్రీ ప్రభు వైపు చూసింది, బాగుపడింది. పక్షవాయువు గలవాడు అమ్మ దేవుని యొక్క మార్గ వైపు చూశాడు, బాగుపడ్డాడు. ఎంతమంది బాగుపడితే మరి మనం ఎందుకు బాగుపడలేకపోతూ ఉన్నాం? మనం బాగుపడ్డామా? మన హృదయం బాగైందా? బాగుపడ్డామంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత అయ్యా ఒక రకం పొలం నాకు రాశారండి, కలిసి వచ్చిందండి. రక్షణ పొందిన తర్వాత నాకు ఇల్లు వచ్చిందండి. రక్షణ పొందిన తర్వాత నాకు మంచి సంబంధం వచ్చిందండి. రక్షణ పొందిన తర్వాత మా యొక్క భార్య గారి యొక్క వేరు విడిచిన మేనమా కొడుకు కాని పోయాడండి, బంగారు వచ్చిందండి. ఇవేమి ఉపయోగపడలేదు. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. పెట్టుకుందామంటే ఒకలా పెట్టుకుందామంటే ఏడు కూడా ఉన్నట్టు దేవుని పెట్టడంతో పెట్టుకుందామంటే ఉంగరాలు కూడా నిజమండి. పాపం చాలా మంది ఏంటంటే ఏడు ఉన్నాయి కదా నువ్వు పెట్టుకుంటారు. ఈ లేకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? గురి గురించి మెడలేసుకోవాలి. దేవుని బిడ్డలను గమనించాలి. తప్పించినటువంటి కీర్తనలు అంటే అనేకులకు సహాయకరంగా మనం చాపువారమై ఉందాం అని ప్రభు పేరట మనం చేస్తూ, మరి మనం యేసు వైపు చూస్తున్నామా? మన హృదయానికి పట్టుకున్న రోగం ఎలా ఉంది? ఇది మనం ఈరోజు ఆలోచించవలసినటువంటి విషయం. మన హృదయం బాగానే ఉందా? హృదయానికి ఎటువంటి రోగము లేదు కదా? హృదయం శుద్ధిగానే ఉంది కదా? మా హృదయంలో వాక్యం ఉంది కదా? ఇలాగా ఉన్నట్టయితే దేవునికి మహిమ. రోగం నీ దరిచాలదు. ఈ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే రోగం నీ దరి చాలదు.
దేవుని బిడ్డలు గమనించాలి, సత్యాన్ని నమ్ముతారండి. మొట్టమొదటిగా ఆ యేసు వైపు చూస్తూ గురివంతకే పరిగెట్టాలన్న అంశం గురించి మనం చెప్పుకున్నాం. యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందంటే ఏం కలుగుతుందమ్మా? స్వస్థత కలుగుతుంది. దేవుని బిడ్డలు గమనించాలి. రెండవదిగా యేసు వైపు చూస్తే రక్షణ కలుగుతుందంట. యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది? రక్షణ. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనాన్ని భూదిగంత నివాసులారా అమ్మా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే. విన్నారా? ఇక్కడ అంటే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూసినట్టండి? మరి మనం దేవుని వైపు చూసి రక్షణ పొందుతున్నామని నిజం చెప్పండి. ఎందుకంటే ఈ రోజన్నా మనం నిజం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే మనం రక్షణ ఎలా పొందుతున్నాము? బాబోయ్ అక్కడ తెచ్చుంది ఎంతమంది అంటే రక్షణ పొందడానికి లైన్లో నిలబడి ఉంటారంటే బాబా కార్యం అవుతుందంట. దేవుడు ఎక్కడేమో అక్కడికి వెళ్ళిపోతున్నాడండి. మరి ఏం కావాలి? రక్షణ పొందేవాళ్ళు పొరపాటు నిలబడి ఉండాలి మనకు. అప్పుడు కానీ మనస్ఫూర్తి అవ్వదు. మరికొంతమంది అంటారు బాబు అక్కడ బాగా తీసుకెళ్తున్నారు బాబు, అసలు పాసగా వేసుకుని బాగా చూస్తే మనకి పడి చెల్లిపోతే కొంత అక్కడ ఎక్కువ కదా బాగా దేవుని పెట్టాలని. మరికొంతమంది ఏంటంటే ఏమేమి నేను అక్కడ పొందాను కదా, ఎక్కడో అమలాపురాన్ని ఎవరో కళ్ళాపరేషన్ చేయించుకుంటే నేను కూడా ఏమంటున్నా అయితే నేను కూడా అమలాపురాన్ని చేయించుకుంటాను. ఎంత దూరం అని అవ్వదు. దేవుని పెట్టాలి. స్నేహాన్ని పెట్టినానమాట. నువ్వు ఎక్కడ పొందావు? నేను ఎక్కడ దగ్గర పొందాను బాబా. చాలా బాగా ఇస్తాడు ఆయన. ఇస్తేనే 3 జాతర చేస్తాను బాగా ఇస్తే పెద్ద యాభై ఇస్తాడు అంట. మనం లోకం వైపు చూసి బాప్తిసం పొందుతున్నామే తప్ప దేవుడి వైపు చూసి మనం బాప్తిసం ఆశగారం చదువుతున్నాం. ఈయన అల్లుడా, ఈయన ఎవరైనా, ఈయన బిషప్ప, ఈయన 22 అని చెప్పి అన్ని చూసి మనం బాప్తిసం పొందుతున్నాం. కానీ అసలు ఇది దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా, దేవుని ఏర్పాట, దేవుని ఏర్పాటు కాదని ఆలోచించేవారు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఏ మరుగుడు పోయేదిగా దాంట్లో తప్ప ఇక మిగిలిన ఎవరో ఇటువంటి ఆలోచన చేయరు. దేవుని పిల్లలు గమనించాలి. మరుగుడు పోయేది ఆయన అక్కడ కూర్చున్నట్టు ఆయన మరుగుడు పోయేది పెట్టాడు. మరి ఎవరు అనుకుంటారా? దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని గురించిన సోదరుడా ఇక్కడ ప్రభు ఏమన్నాడు చూడండి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి ఏడు పొందారని ఆడు పొందారని ఏడు కాదని ఆడు ఆపాస కాదా. నీకు బాప్తిసం పొందే ప్రభు తట్టు చూడాలి. మరి దేవుళ్ళకి వస్తే దేవుడి తట్టు చూసి రావాలి తప్ప మనుషుల తట్టు చూసి కాదు. మనుషుల తట్టు తీసుకొచ్చి ఏమవుతుంది? పొద్దున మానేత నువ్వు మానేత అలా మానేసిన కూడా ఉన్నారు. ఏమో నువ్వు వెళ్ళకపోతే నేనేందుకు నేర్చుకోవడం మానేస్తా సుజాత రాజుగారు విజయనగరం అయిపోతుంది. అందులో డౌట్ లేదు. విజయనగరం అయిపోతుంది, సుజాత రాజుపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆ వీధి బంధం బాగా పోయి బంధం అటువంటిది. ప్రభు ఆయన మాట్లాడే మాట సత్యం అంటాడు. బైబిల్ ఎప్పుడు కూడా అమ్మ బైబిల్ ఎందుకు అసత్యం చెప్పదు. ఎప్పుడైనా సరే నువ్వు ఒకరితో లైంగికో, ఒక మందిరానికి రావాలన్నా, ఒక బాప్తిసం పొందాలన్నా, ఒక దేవుడి దగ్గర రావాలన్నా ఎవరి తట్టు కూడా చూడద్దు. అమ్మా చిన్నగా ప్రభు గారు చూసి నీ బైబిల్ పెట్టుకుని మందిరానికి రా, నీ బైబిల్ పెట్టుకుని దేవుడి దగ్గరికి రా. ఎందుకంటే సమయం వస్తే ఆదుకుడు కూడా ఆయనే. ఆదుకుడు ఎవరు చెప్పండి? ఆయనే. దూరంగా కలిసి 3 మంది బంధువులు ఉన్నారండి, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆడున్నారు. ఈ ఊరంతా చుట్టాలు బంధువులే. వాళ్ళ అమ్మగారు ఇంట్లో కరువులు కూడా మంది ఉన్నారు. ఏ పక్కైనా ఆడలే. వాళ్ళు ఆడుకుంటారు చెప్పండి. ఎవరు ఆడుకోరు.
నిన్ను ఆదుకునేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకనే నువ్వు దేవుడు తట్టు చూడమ్మా, ఏం జరుగుతుందో జరుగుతుంది అమ్మ. ఏమి జరగాలి కదా, దేవుడి తట్టు చూసిన వారిని ఎన్నడూ నేను సిగ్గుపడనేను, లజ్జపడనేను అన్నాడు. లజ్జ అంటే అవమానం. అవును, దేవుడి తట్టు చూసిన ఎవరు కూడా అవమానం పడ్డారు, సిగ్గుపడ్డారు. దేవుడు బిడ్డలు గమనించాలి. వాక్యాన్ని తెలుసు సోదరుడా, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మరి ఏ దేవుడు కూడా లేడు. నా ఎదురు ప్రతి మొఖాలు కూడా వంగుతాయి, వంగని మొఖాలు కూడా వంగుతాయి. ఇంకా చాలా మొఖాలు వంగే రోజులు తగ్గిపోతున్నాయి. వంగని మొఖాలన్నీ కూడా ఎంత వంగుతాయంటే, వంగి మీ దేవుడు చాలా గొప్ప బాబు మరిగా బాప్తిస్మం ఇస్తారని అడగండి చెప్పి అడుగుతారంటే మిమ్మల్ని వచ్చి, అమ్మ 10 మంది కలిపి ఒక యూదుని చెరువు పట్టుకుని మీ దేవుడు గొప్పడని విన్నా, అయ్యా ఇదిగో ఆ పేరు పెట్టి మనం కాపాడాలని అడుగుతారంటే కూడా రోజు కాపాడే నాలుగు ఎవరు కూడా ఉండరు. దేవుడులాగా గమనించాలి. వాక్యాన్ని వింటున్న సోదరుడా, 44:17 చదువుకుందామండి. 44:17 సగమా 44:17 చూద్దామండి. దానిలో నీవే నా దేవుడు, నన్ను రక్షించమని ప్రార్థించు వారు ఇదే చెప్పరు, గ్రహింపరు. దేవునికి స్తోత్రం. దేవుడు విన్నారు. లోకం ఏంటంటే లోకం తట్టు చూస్తూ ఉంది, లోకం తట్టు చూస్తూ ఉన్నారు. లోకం ఏం చేస్తూ ఉందండి? లోకం తట్టు చూస్తూ ఉంది, లోకం తట్టు చూస్తూ ఉన్నారు. ఏదో వారికి తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నారు. అవేమి నడవు, అవేమి జరగవు. దేవుడు విన్నారు. గమనించాలి. వాక్యాన్ని వింటున్న సోదరుడా, సోదరి, ప్రభుత్వం చూస్తే ఏం కలుగుతుందంటే, రెండవదిగా రక్షణ కలుగుతుందంటే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సంగమా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ నామమునే మనకు రక్షణ. విన్నారా అమ్మా? మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశం పైన మనుషులు వేయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేమండి? ఈ నామమునే, యేసు నామములో, యేసు క్రీస్తు నామములో. ఆ నామానికే శక్తి ఉంది, ఆ నామానికే బలం ఉంది, ఆ నామానికే ప్రతి పాపాన్ని హరించి వేసేటటువంటి శక్తి ఉంది. ఆ నామానికి ప్రతి దురాత్మను వెళ్ళగొట్టే శక్తి ఉంది ఆ నామానికి. మధురము మధురము యేసయ్య నామం, మధురము మధురము యేసయ్య నామం, యేసయ్య నామం, సరిగద నామం, సాయి నామం, మన యేసయ్య నామం, సరిగద నామం, అమ్మ. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము దైవప్రజలారా 16వ వచనాన్ని చదువుకుందామండి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎన్నారా ప్రియులారా? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి మానవుని తమ పాపము నుండి, లోకము నుండి విమోచించగలిగే శక్తిమంతుడని చెప్పి నువ్వు నమ్ముచుకున్నావా? ఆయన నిజమైన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనం నమ్ముతూ ఉన్నాం? ఎంతవరకు నమ్మి మనం బాప్తిసం పొందుతూ ఉన్నాము? బాప్తిసం పొందితే ఏదో మనకు కలిసి వస్తుంది, ఏదో మనకు ఒరుగుద్ది అనేటటువంటి ఆలోచనతో బాప్తిసం పొందొద్దు. కొంతమంది ఏంటంటే బాప్తిసం పొందితే మనకు ఏదో కలిసి వస్తుంది, చెప్పడం కూడా అలాగే చెప్తారు. అమ్మా నువ్వు బాప్తిసం పొందితే నీకు జరుగుతుందంట, బాప్తిసం పొందితే జరుగుతుందంట. అలా జరగాలనుకున్నప్పుడు నువ్వేమవుతున్నావు అంటే నిరాశ చెందుతూ ఉన్నావు. చెప్పిన జరగకపోతే ఏమవుతున్నావు? నువ్వు
నిరాశ చెందుతూ ఉన్నావు కానీ వాటి మీద నమ్మకం పెట్టద్దు. ప్రభువుని ప్రభువుగా అంగీకరించు, దేవుని దేవుడుగా అంగీకరించు. ఏదో జరుగుతుందని నువ్వు తొలగలేదు కానీ ఆయన మన దేవుడు, మనమందరము ఆయన పాలించుతారు. ఆయన రండి, ఆయన సాగపడి నమస్కారం చేసుకోనేటటువంటి ఆ ఏకాగ్రతతో వచ్చి నువ్వు బాప్తిజం పొందినట్లయితే అది గొప్ప ఆశీర్వాదం అంట. ఇక ఎన్ని తుఫాలు వచ్చినా నువ్వు లొంగవు, ఎన్ని తుఫాలు వచ్చినా పడిపోవు. నువ్వు ఏదంటే ఇక్కడే ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు బాప్తిజం పొందావో ఎటువంటి పరిస్థితి, ఎటువంటి సందర్భం ఏర్పడ్డా సరే నీకు మళ్ళీ ఎక్కడకు ఎవరికి వాక్యాన్ని ఇచ్చిన సోదరుడా సోదరి. అయితే వాక్యం అంటుంది, అమ్మ ఏమంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 వచనంలో అంటుంది, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా అర్పించుకుంటుంది. అమ్మ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటాం చెప్పండి. రక్షణ ఈ రోజుల్లో అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రక్షణ ఎంతమంది అంటే ఎప్పటి వరకు కూడా ఓపికగా ప్రభుత్వం తీసుకున్నారు, వారు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు పెట్టారు, గమనించారు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటామని ప్రశ్నిస్తూ ఉన్నాడు పౌలు. ఎన్ని సంగతులు మాట్లాడు. మరి మనం ఎలా తప్పించుకుంటాం చెప్పండి? నీకు ఇవ్వబడినటువంటి రక్షణ మహోన్నతమైనది. ఈ ప్రపంచంలో నీవు పొందిన రక్షణతో సరిసాటి ఏదీ లేదు. ఒక ధనము కానీ, బంగారం కానీ, వజ్రము కానీ, వైడూర్యం కానీ, అమ్మ ఆస్తి కానీ, పొలము కానీ ఏది కూడా నువ్వు పొందినటువంటి రక్షణతో సరిసాటి కాదు. అందుకునే నీవు ధనవంతుడవు. కదా ఆయన ధనవంతుడై ఉండి మన కూడా ఏమైపోయాడా? దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను ధనవంతుడు చేస్తాడు. ఎలాగ నీవు ధనవంతుడు అయ్యా అంటే రక్షణ పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ యొక్క విలువ తెలియక, రక్షణ లేక అనేకులు లోకమే నిజమైన రక్షణ లోకంలో పరిగెడుతూ ఉన్నారు. అలా పరిగెట్టి వారి గురించి ఆయన చూపిస్తూ ఉన్నాడు. లోకంలో పరిగెట్టే వారి యొక్క స్థితి ఏమవుతుందో చూడండి. విశాలమైన మార్గం ఉంది. ఆ మార్గం నిలబడి సాతానుడు అనేకులు పిలుస్తూ ఉన్నాడు. వారు గుంపు గుంపులుగా తండోపుతండాలుగా మార్గములు వెళ్ళిపోతూ ఉన్నారు. విశాలమైన మార్గములు, నున్నని మార్గము, మెత్తని మార్గము, విశాలమైన మార్గము, అది నిజమైన మార్గం అనుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతే కొంత లెక్క వెళ్ళిన తర్వాత రోడ్డు అక్కడికి అయిపోయిందండి. ఇక్కడ అంత గొప్ప పాతాళం అన్నమాటండి. వెళ్ళి ఎలా పడిపోతున్నారంటే ఆ ఒక భయంకరమైన లోయలో చిన్న గడ్డ ముక్క వేస్తే అమ్మ ఎలాగైతే పడిపోతుందో అలాగ పడిపోతూ కేకలు పెడుతున్నారండి వాళ్ళు. కానీ ఆ కేకలు ఎవరికి కూడా వినిపించడం లేదు. జనమందరూ గుంపులుగా పడిపోతారండి. దేవుని బిడ్డలారా, అటు ఆ ఊరిలో ప్రభువు నిలబడి ఉన్నారు. పిలుస్తున్నాడు, అమ్మా నా వైపుకు రండి అని. ఆ రోడ్డు ఎలా ఉందంటే కొంచెం రోడ్డు మాత్రమే, అది చేతి పడలపడినటువంటి రోడ్డు. కానీ అది ముళ్ళబాట, పరుగైన రాళ్ళున్న ఎక్కువ పదాలతో ముళ్ళబాటగా ఉంది. 1,000 మందిలో ఒక్కడు మాత్రమే ఆ బాటలో పడుతున్నారు. అయితే అది చిన్నగా నిన్ను పరలోకం తీసుకెళ్తా. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే లోకాన్ని కాపాడించవద్దు, లోకులను కాపాడించవద్దు. అమ్మ లోకం చూపించేటటువంటి అవి చూసి నువ్వు మోసపోవద్దు. నీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. అయ్యో మనము కూడా ఉన్నమైతే, బాప్తిసం పొందకున్నట్లయితే మనము కూడా విడివిడి వాళ్ళగా అనుకోవద్దు. అంటే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను నువ్వు తప్పించుకోలేవయ్యా. భయంకరమైన ఉగ్రత జన్మది. పోనీ అమ్మ నువ్వు ఎవరైనా రక్షిద్దామన్నా నువ్వు రక్షించలేవు. అందుకునే చూడండి, మీకు ఒక విషయం ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, లోతు తన భార్య రక్షించుకోగలిగా? ఇంకా కానీ ఏం కావాలి చెప్పండి. లోతు కానీ, లోతు కూతుడు కానీ తన తండ్రిని రక్షించుకోలేకపోయేవాడు. ఈయన భార్యని రక్షించుకోలేకపోయాడు. ఈమె క్రియలే ఈమెని స్తంభంగా మార్చేసి ఎలక్ట్రిక్ చూడమని చెప్పాడు. కానీ ఈవిడికి ఇంకా సుధోమ నుంచి బయటకు వచ్చింది. కానీ ఇది రావడం సుధోమలోనే ఉందంటే అయ్యో తలుపు బొడ్డు వేయలేదు, తలుపు ఏమీ లేదు, గొడ్డు వేయలేదు, వరహాల పాటు అక్కడే ఉంది. అమ్మ
జబ్బు అక్కడే ఉంది, ఎవరు పట్టిపోతాడు ఏంటో, ఇంక ఈ ఆక్షన్ అంతా కూడా దాని మీద ఉంది. దేవుడు పెట్టాలి కావాలి సార్. ఒక ఆయన పాపం బ్రతకుండగా కొడుకులో 100 రూపాయలు ఎవరో దాచుకుంటానని కూడా కొడుకు అని కూడా అంటే ఎందుకన్నా ముసలాడని 100 రూపాయలు ఏం చేసుకుంటాం, మీకు వాళ్ళ భోజనం పెడుతుంది, అన్నం పెడుతుంది, అన్నీ పెడుతుంది, ఇంకా 100 రూపాయలు తింటారు కదా, నాకు 200 100 రూపాయలు ఎవరైనా 100 రూపాయలు అనండి. ముసలాడు పోయాడు, ముసలుడు ఏమయ్యాడు, కాలం అయిపోయి చనిపోయాడు, తీసుకెళ్తా ఉంటే ఎవరో డబ్బులు కొట్టుకుని డబ్బులు మోసుకుపోయి ఎవడో అన్నాడు, రే ఎవరో 100 రూపాయలు కొట్టుకుంది అన్నాడండి. నాదే ముసలుడు సమయం అంటే అతనికి చచ్చిపోయిన ఆశ. వాళ్ళకి చాలా మంది అంటారు కదా, ఒరే మీ ఆ చచ్చిపోయిన సుట్టకాలు కావకుండా మందుదా కావకుండా కానీ మందుకోయిపో దాని మీద సుట్టపడ్డాడు అక్కడ. మా తాత చచ్చిపోలేకుండా అన్నం పెట్టింది, ఎందుకంటే నేనంటే ప్రేమ అన్నాడు మా తాత. ఇది 6వ తరగతి ముడిపడు కదా, పాపం ఆయన వెళ్ళిపోయాడు. మా బాబు చేత పెట్టించే కలలేదు పాపం, ఎందుకంటే ట్రాన్స్పారెంట్స్ పెట్టి పాలు చేయడు కదా పాపం అని నేనండి. సరే పక్కన పెట్టిందా నా జాబ్ పెట్టించాక కాక వస్తుంది కానీ ఎక్కలేదు పాలు బాగుంది. ఒరే వాళ్ళ తాత సొచ్చుతున్నాడు, నీళ్ళు పెడతా బాబు అంటే ఒక మందువారు కాయ వెళ్ళి ఒక సొట్టు ఇస్తే దాని మీద పోసేది పట్టుకెళ్ళి నా సొట్టాగా పెడితే పాలు వస్తుంది. దేవునికి స్తోత్రములుగా అంటే మా కాక మా తాత కాకపోతే కాదు, మనం తెచ్చుకోవాలంటే చక్కగా వ్యాపారం ప్రజలు కదా, మీ పుస్తకాలు ప్రింటింగ్ రాకుండా వదిలేసారు కొన్ని. అవి చదివితే మనకి క్లియర్గా అర్థమైపోతుంది విషయం. అవి చదివితే అర్థమవుతుంది. గ్రామ పద్యాలు చాలా ఉన్నాయి, ప్రింటింగ్ చేయకుండా ఉంచేసినవి చాలా ఉన్నాయి. అవి తీసుకొని బయటకు చదివితే అసలు నిజమేంటో మాత్రం పక్కనే అవుతారు. వాటి గొడవ కాదు. అయితే ఎక్కడున్నాము దేవుడి పిల్లలు, ఎక్కడున్నాము? మా బాప్తిస్మము, మా రక్షణ నిర్లక్ష్యము చేయవద్దు అంటుంది వాక్యం. అందుకనే దేవుడి పిల్లల మీకు ప్రతి వారం నేను చెప్పే మాటది, అయ్యా రక్షణ నిర్లక్ష్యం చేయకండి. ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ రక్షణ మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే రక్షణ పొందిన కొత్తలో మనం ఎంత ఆనందంగా ఉండడం చెప్పండి. పొందిన రక్షణ ఎవరికైనా చెప్పాలని మాస్టర్ గారు ఏం చెప్పాడు, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాడు, ఏ విధంగా మునిగించాడు, మునిగేటప్పుడు మన అనుభవం ఏంటి, గుడిగా ఎలా కొట్టుకున్నాయి, ముక్కులో నీళ్ళు ఎలా వెళ్ళిపోయి అది గొంతులోకి ఎలా పోతుంది, ఇవన్నీ చెప్పాలని ఎంతో ఆశ. ఇప్పుడు ఆశ ఇనివాళ్ళు ఉన్నారు కానీ చెప్పుకోరు లేదు, ఇనివాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు ఆశ లేదు, మొదలున్న ఆశ లేదు. దేవుడి పిల్లలు గమనించండి. అప్పుడు చూడండి, మనం అప్పుడు కానీ డబ్బు పుచ్చి చేస్తారు, పడుకుంటారు, నీళ్ళు ఇస్తారు, అన్ని చేస్తారు. కొంచెం బాధపడతారు, బావొచ్చే చూడండి అంటారు. దేవుడు మన బావొచ్చే చూడండి అంటే బావ యొక్క విధానం అయిపోయింది చేస్తారు. దాని రాకుండా లేదు దేవుడు పెట్టారు. అంతే కొత్తలో ఉన్నటువంటి విధానం మనకు కనిపించడం లేదు. అదే అంటే ప్రభు మొదట్లో నీ ప్రేమ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉండాలంట. మొదట్లో నీవు నేను ఎలా ప్రేమించే ఇప్పుడు కూడా నన్ను అలాగే ప్రేమించాలి. కానీ మనం ఏమంటారంటే నిత్య కళ్యాణం పరస్పరం అంటారు. నిత్య కళ్యాణం అంటే రోజు పెళ్లి చేసుకోమని కాదు, సంస్కృతంలో నేను అర్థమైనట్టు రోజు పెళ్లి చేసుకోమని కాదు, ఊరుకొని కొత్త రావ చేసుకుంటుంది. అంటే నిత్య కళ్యాణం పరస్పరం అంటే పెళ్ళైన కొత్తలో ఏ ప్రేమ కలిగి ఉన్నావో గడవలో కూడా అదే గ్రామం కలిగి ఉండడానికి ఆ మాటను వాడేవాడు. అయ్యా దాన్ని మనం ప్రభు యొక్క వాడితే ఆయన చెప్తుంది నిత్య కళ్యాణం పరస్పరం. బాప్తిసం పొందబోయే ముందు ఏ ప్రేమ కలిగిన ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అదే ప్రేమ ఇంకా మించాలి, రెట్టింపు ప్రేమ అవ్వాలి. ఇంకా ఉండాలి రెట్టింపు ప్రేమ. ఎలా అక్కడి లోపల కట్టుకోవాలి, ఒక పక్క నుంచి కరెంట్ బిల్ కట్టాలి, ఒక పక్క నుంచి నేను ఆ సీటీ పాటు కట్టాలి, ఒక పక్క నుంచి అవి కట్టాలి, ఈ కట్టాలి. ఇవన్నీ చూసేసరికి ఆ క్రీస్తుగ్రామం బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత క్రీస్తుగ్రామం ఉందా లోపల కట్టాలి ఆయన మనలో దేవుని స్థానం. అయితే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం, వాక్యాన్ని మనం చదువుతామండి. అమ్మ మొదటి పత్రిక మధ్య దేవుడు వచ్చినప్పుడు మనకు సమయం కూడా అయిపోతుందా
మొదటి పేరు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషము నిష్కళంకము వంటి ఆ గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడినట్టు మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యము రక్తము చేత నిర్దోషము నిష్కళంకము గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినట్టు కదా. ఎలా విమోచించబడ్డాం? ఎలా విమోచించబడ్డాం అంటే యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనం విడిపించబడ్డాము. మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి, మన తప్పిదముల నుండి, మన దోషముల నుండి ఆయన శుభ్రంగా కడిగేసి పరిశుద్ధంగా ఇచ్చాడు. డాక్టర్ చూడండి, లేడీ నర్సు చూడండి, పిల్లడు పుట్టగానే ఆ ఒంటి మీద రక్తాన్ని ఆయన శుభ్రంగా తుంచేసి మనకి పట్టుకొచ్చి ఆపగేస్తారు. దేవుని పెట్టారు. అలాగనే ప్రభువు మనలో ఉన్న ప్రతి పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని, అపవిత్రతను పూర్తిగా ఈ శిలువ రక్తంతో కడిగేసేటట్టండి. కడిగి మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టాడు. నిర్దోషులుగా నిలవబెట్టాడు. దేవుడు పెట్టారు గమనించాలి. ఎప్పుడు అనగా రక్షణ పొందినప్పుడు. దేవుడి వైపు చూస్తే ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతుంది. మొదటిగా యేసు వైపు చూస్తే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మూడవదిగా యేసు వైపు చూస్తే సహాయం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? కీర్తన 121 దావీదు కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాము. 21వ దావీదు కీర్తన. చూసారా? కొండల తట్టు ఏదంటండి? కొండల తట్టు కాదు, కొండల తట్టు. కొంతమంది తెలియగలిగే కొండల తట్టు కొండల తట్టు చూస్తే ఏం కలుగుతుందంటే ఆనందం. ఇక్కడ కొండల తట్టు అనగా యెరూషలేము చుట్టూ కొండలు ఉండేవంటండి. యెరూషలేముకి ఏముండేవి? కొండలు ఉండేవి. అయితే ప్రియులారా, ఆ కొండలు లోయలు మధ్య ఉన్నటువంటి ఆ పట్టణం యెరూషలేము పట్టణం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, అయ్యా కొండల తట్టు నా కన్నెత్తుతున్నాను, సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చును? పెద్ద కొండ చూసి మనం ఏమనుకుంటామంటే బాగా డబ్బులు ఉన్నవాడు కొంచెం ఏదైనా సాయం చేయాలని మనం అంతే కదా. ఈ డబ్బులు ఉన్నవాడు సాయం చేస్తాడు. ఎవరైనా ఈ చేతికి ఒక వేస్తాం, ఈ 4 చేతులకి 4 ఉంగరాలు, ఈ 4 చేతులకి 4 ఉంగరాలు, బొట్టేడుకు 2 ఉంగరాలు, మెడలో ఒక చేయను. ఆ బొట్టేడుకు ఉంగరాలు ఉండాలండి. వేసుకుని మన మందిరానికి ప్రార్థన వచ్చారనుకుంటే ఆయన చూడగానే ఏమనుకుంటాం మనం? గొప్పలు వచ్చారు, ఆత్మ ఏదైనా సాయం చేస్తారని పోయి మందిరానికి అది పరివర్తన చెప్పేసి ఆశపడతాం. అటువంటిప్పుడు మనం ఏమైందండి మందిరాన్ని పూర్తిగా చేస్తారేమో అనుకుంటాం. కానీ వాళ్ళేమి వాళ్ళ చూపులకే తప్ప ఏదో ఏమి పెట్టారు. అందుకే కీర్తన అలా చెప్తున్నాడు, అమ్మ ఆ పట్టణ చూసాడు నాకు ఏదైనా సహాయం కలుగుతుందంటే దాని వల్ల ఏ సహాయం పడతాడు? నీకు సహాయం చేయవాడు ఎవరంటే యెహోవాయే. నీ సహాయము ఆయనే, నీకు కేడము ఆయనే, నీకు దుర్గం, ఆశ్రయ దుర్గం. ఎవరండి ఆయన? ఆశ్రయ దుర్గము. దేవుని పెట్టారు గమనించాలి. వాక్యాన్ని గురించిన సోదరుడా సోదరి, మరియు యోబు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నామండి. యోబు గ్రంథము శక్తి లేని వారు ఎంత గొప్ప సహాయము అమ్మ విన్నారా? శక్తి లేని వారికి అంటే దేవుని యొక్క సహాయం దొరుకుతూ ఉంటుంది. దేవుని కదా శక్తి లేని వారికి ఏం దొరుకుతుందండి? దేవుని యొక్క
సహాయం దొరుకుతూ ఉంటుంది. దేవుని సంగమా గమనించాలి వాక్యాన్ని. యోబు గ్రంథం పేజీ నెంబర్ శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేస్తుంది? శక్తి లేని వారికి నీవు ఎంత సహాయం చేసింది అయ్యా. విన్నారా పిల్లారా? శక్తి లేనటువంటి ఆయన ఎంత సహాయం చేసింది, బలము లేని బాహువు ఎంత బాగుగా రక్షించింది. దేవుని పెట్టారా వాక్యాన్ని. శక్తి లేని వారికి సహాయం ఎవరు చేస్తారంటండి? దేవుడే. మనకు శక్తి లేదు, మనకు శక్తి సాగు. సహాయం ఎవరు చేస్తారో చూస్తున్నాం, కానీ ఎవరి వల్ల కూడా సహాయము కార్యక్రమం వీరు చేస్తారేమో, ఆడేస్తారేమో, ఆడేస్తారేమో, ఏడేస్తారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కొంత డబ్బు అవసరమైతే రూపాయలు ఎవరు తొడుగుతాడు ఎత్తారేమో, ఆడేస్తారేమో అనుకుంటాం. ఎవరు ఎత్తారంటండి? ఎవరు దేవుని పిల్లలాగా గమనించాలి. ఒక పాస్టర్ గారు అంటే పాపం డబ్బులు అవసరం వచ్చింది ఏంటంటే, ఏం అవసరం వచ్చింది? డబ్బులు అవసరం వచ్చింది ఏంటండి. సరే నెలాఖరు వచ్చేస్తుంది కదా, ఎవరో అందరూ సహోదరు దేవుడు దక్షిణాలకు వచ్చేది వీళ్ళారా. సరే ఆమె చూసి దక్షిణాలకు అర్థమని అనుకున్నట్టు ఆడదాన్ని ఆవిడ ఇంటికి వెళ్ళాడంటండి. ఏంటంటే అయ్యగారు ఎలా వచ్చేది ఏంటంటే, ఏం లేదమ్మా దక్షిణాలకు వచ్చిందాను కదా, అది పట్టుకాళ్ళలో వచ్చాను అన్నాను. దేవుడికి స్తోత్రం. సరే అయ్యో ఆవిడంటే అయ్యో పాస్టర్ గారు మరి ఆయనకి అంటాడనుకున్నానండి, ఇంకా కాలేదు. వాళ్ళ మేనేజర్ ఎక్కడికో పని మీద వెళ్ళిపోతాడంటండి, అందుకని మళ్ళీ వచ్చిన తర్వాత జీతాలు ఇస్తానంట. అందుకని ఆయన కూడా పొద్దున్న మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు, కానీ డబ్బులు కాదని అయ్యగారు త్యాగాన్ని నేను పడుకు చెప్తాను అయ్యగారు చాలా బాధపడిందని చెప్తాను. ఇక సహాయం అందే విధానం ఏమీ లేదు. ఇంటికి వచ్చి కన్నీటితో దేవుని దగ్గర మాట్లాడి ప్రార్థన చేస్తానంటండి. ప్రభు అన్నాక నన్ను అడగడం అనేసి అక్కడికి వెళ్ళి దొరుకుతున్నావు నువ్వు, నన్ను అడగడం అనేసి అక్కడికి వెళ్ళి దొరుకుతున్నావు నీవు. దేవుని బిడ్డ సరే ఎప్పటికైనా వచ్చావు కనుక ఏం జరుగుతుందో చూడు అన్నాడంటే, చూడు అంటే దేవుని బిడ్డ గమనించాలి. ఆ వెళ్ళేటువంటి మేనేజర్ ప్రయాణం అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయిందంట. ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. ట్రైన్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఫ్యాక్టరీకి వచ్చాడు. వర్కర్స్ కాగేసి ఎవరి జీతాలకు చేయడండి. 4 గంటలకి భర్త జీతం అంటే ఇంటికి వచ్చాడు. దేవుడికి మహిమ పడుతుంది అన్నట్టు పాప మధ్యాహ్నం పాస్టర్ వచ్చారు పిల్లలు దర్శనాలకు. ముందు మీరు వెళ్ళి భర్తలు తర్వాత ఇచ్చింది, కానీ ముందెళ్ళి ఆయన దర్శనాలకు చేసినాడు అని చెప్పేసి ఆ భర్త చేత తప్పితే అమ్మ దర్శనాలకు పట్టుకెళ్ళి అవి ఇచ్చి వచ్చాడంటే ఆయన దేవుడికి మహిమ పడుతుంది కాక. దేవుడి పిల్లలుగా వాక్యాన్ని గురించిన సోదరుడా ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ శక్తి లేని వారికి ఎంత సహాయం చేసింది, బలం లేని వారికి ఎంత సహాయం చేశావు. సహాయకుడు ఆయనే, సహాయం చేసేవాడు ఆయనే. అమ్మ ఎవరు తప్పు చూసినా మనకి సహాయం దొరకదు, ఆయనే. దేవుడి పిల్లలాగా వాక్యాన్ని గురించిన సోదరుడా సోదరి అయితే ఇక్కడ వాక్యం అంటూ మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుని మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే తెలుగు ప్రార్థన సమయం అయిపోతుంది. దేవుని బిడ్డ మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నామండి. మరి చదవండి నమ్మకాలు మరి చదవండి. పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి అమ్మా శ్రమపడి వారికి సహాయం చేసి సంవత్సరం దాటిలోనే వివరాలు లెక్కలో చేస్తామంటాడు. ఎన్నోటి వివరాలు లెక్కలో చేస్తుందంటే భయపడి వాడు ఏంటంటే తెలుసు ఆడరాని మాట్లాడుతూ వదబోతులోనే ఉంటారంటాడు. పెళ్లి చేయడం వేతనం చెప్తుంది భయం. అయితే పిల్లల ఈ వయసు పెద్ద వివరాలు ఎలా ఉన్నారంటే పరిశుద్ధుల పాదములు కలుగుతూ శ్రమపడి వారికి సహాయం చేస్తూ
ప్రతి సత్కార్యము చేసే ఆదాయం ఉండాలి. వారిని వివరాల లెక్కలో చేర్చమంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే శ్రమపడు వారికి సహాయం చేయటం. శ్రమపడే వారికి ఏం చేయాలంటే మనము సహాయం చేయటం. అయితే శ్రమపడే వారు కావాల్సిన సహాయం కొరకు ఎవరితో చూడాలి అంటే ప్రభువుతో మనం చూసేవారమై ఉండాలి అని ప్రభు గారిని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తే ఏం కలుగుతుందంటే మొదట స్వస్థత కలుగుతుందని చెప్పుకున్నాం, రెండవదిగా రక్షణ కలుగుతుంది అని చెప్పుకున్నాం, మూడవదిగా సహాయం కలుగుతుందని చెప్పుకున్నాం. మిగిలిన 7 విషయాలు ఏం కలుగుతుందో వచ్చే శుక్రవారం చెప్పుకున్నాం. జ్ఞాపకం చేయడం దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక.